హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే టాపిక్ ఏంటంటే మనకు రీయూస్ కాంటెంట్ అప్లై ఇది వీడియో. ఇది ఏంటంటే రీయూస్ కాంటెంట్ ఎందుకు వస్తుంది, ఇది మనం వేటోల కంటెంట్ యూజ్ చేస్తే మన వేటోల వీడియోస్ మనం కాపీ చేసి మనం వేస్తే ఇంకోటి ఇలా రెండు ఆప్షన్లు ఉంటాయి. మన అప్లై చేయంగా ఏంటంటే వాళ్ళు ఒక వీడియో, ఒక షార్ట్ వీడియో అదే 3 సార్లు 2 సార్లు చేస్తే అది కూడా రీయూస్ కాంటెంట్ వస్తుంది. ఒక్క వీడియో ఒక్కసారే పోస్ట్ చేయాలి, మళ్ళీ వాయిస్ ఓవర్ అదే ఉండాలి, మన వాయిస్ ఓవర్ ఉండాలి, ఓన్ వాయిస్ ఓవరే, వేటోలో ఓన్ వాయిస్ ఓవర్ లేదా ఉండద్దు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేయొద్దు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనదే తమ్ಮೇలు మనవి అన్నీ మనమే ఉండాలి. వేటోలు తీసుకొచ్చి లేసుడు అవన్నీ ఏమి ఉండద్దు. ఇంకోటి ఏంటంటే మీకు మనము అప్లై చేయంగా ఏమేమి మన యూట్యూబ్ అడుగుతా అంటే 3 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి మనకు చూసుకునేది ఏంటంటే మన వీడియోలలో చెక్ చేయాలి, వీడియోలు బరాబర్ ఉన్నాయా, లేకుంటే తమ్మేలు బరాబర్ ఉన్నాయా, హ్యాష్ ట్యాగ్స్లు బరాబర్ ఉన్నాయా, మన ఏమేమి బరాబర్ ఉన్నాయి అన్నీ చూసుకోవాలి. పెద్ద వీడియో, ఫుల్ వీడియో చూసుకోవాలి, షార్ట్ వీడియోలు చూసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత 4000 వాచ్ టైం ఉండాలి కంపల్సరీ. అది ఒకవేళ వీడియోని ఫస్ట్ డిలీట్ చేసి నుంచి చూసినావా, ఆ డిలీట్ చేసిన వీడియోకు వాచ్ టైం మళ్ళీ అది రావాలి కంపల్సరీ. నీకు ఇప్పుడు సపోజ్ ఒక్కసారి మానిటైజర్ ఒకవేళ రివ్యూస్ కంటెంట్ ఫస్ట్ టైం ఇచ్చిన అనుకో, అది ఫెయిల్ అయిందనుకో, మీకు 3 నెలల తర్వాత మళ్ళీ వాచ్ టైం ఇస్తుంది. ఇప్పుడు నాకు కూడా సేమ్ పొజిషన్. ఇప్పుడు 3 నెలల తర్వాత మళ్ళీ నాకు ఆ వీడియోస్ని డిలీట్ చేసిన నేను, అంటే ఒకటే వీడియో 2 సార్లు పెట్టినా, 3 సార్లు పెట్టినా, మళ్ళీ వేటోల వీడియోస్ పెట్టినా, అందుకు నాకు రివ్యూస్ కంటెంట్ వచ్చింది. మీకు కూడా రావద్దు అంటే ఏ వీడియోస్ పెట్టద్దు, మన ఓన్ వీడియోస్ ఉండాలి, వాయిస్ ఓవర్ ఉండాలి, వాచ్ టైం 4000 వాచ్ టైం కంపల్సరీ ఉండాలి, 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి. దీనికి ఆల్రెడీ మీకు ఎలిజిబుల్, లేకుంటే ఎలిజిబుల్ ఉండదు. ఇవి ఈ తర్వాత ప్రాసెస్లో 14 రోజులకు మనకు పీరియడ్ ఉంటుంది. 14 రోజుల తర్వాత వాళ్ళే రిప్లై ఇస్తారు, లేకుంటే 2 రోజులు వస్తుంది, 3 రోజులు వస్తుంది మన యూట్యూబ్ తరపు నుంచే. ఇవైతే గమనించాలి. ఫస్ట్ మనము ఇవన్నీ చెక్, మన బయోలా ఏం పెట్టినాము, మన నేమ్స్, ఇన్స్టాగ్రామ్స్ ఐడీస్ అవన్నీ అయితే మనం చెక్ చేసుకోవాలి. మనము మన ఛానల్లో మన ఫోటో ఉండాలి, మన బయోడేటా ఉండాలి కంపల్సరీ. మనము ఏ వీడియోలు చేస్తున్నాము, ఎక్కడ మనం ఉంటున్నాము అవన్నీ అయితే కంపల్సరీ బయోడేటా కంపల్సరీ అయితే ఉండాలి. మందికి బాగా మిస్టేక్ చేసేది ఏంటంటే ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి క్లిప్స్ తీసుకుంటారు కదా, దానివల్ల మందికి రివ్యూస్ కంటెంట్ వస్తుంది. అవన్నీ తప్పు చేయకండి. ఇటువంటి తప్పులు మీరు మంది చేస్తారు, అది మిస్టేక్ చేయకండి. అలాంటి చేయబట్టే ఈ రివ్యూస్ కంటెంట్ మందికి వస్తుంది. నాకు కూడా వచ్చిన తర్వాతనే మీకు ఈ వీడియో చేస్తున్నా. నా పరిస్థితి వేరే కావద్దంటే ఇంకోటి వేటుల వీడియోస్ మనం పెట్టి, మన యూట్యూబ్ ఛానల్ పెట్టి, మూవీస్ పెట్టి ఇవన్నీ మనం పెట్టద్దు. ఇవి రాంగు. అవన్నీ మూవీ థియేటర్లో జరిగే వీడియోస్ ఏం పెట్టకర్రి, మన ఓన్ వీడియోసే పెట్టుర్రి. ఇప్పుడు నేను ఎట్లా పేస్తో మాట్లాడుతున్నాం అలా వీడియో పెడితే మీకు రీచ్ మంచిగా ఉంటుంది. కామెడీ ఎంటర్టైన్ చేయండి, ఇవన్నీ చేస్తే మీకు రీచ్ మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాచ్ టైం కొనుక్కుంటారు. వాచ్ టైం కొనుక్కుంటే అవి రావు, కంపల్సరీ వ్యూస్ రావు, అవి ఏం రావు. మీకు సబ్స్క్రైబ్ కొనుక్కుంటారు, వాచ్ టైం కొనుక్కుంటారు. ఇవన్నీ మీరు తప్పు చేయకండి. మందికి ఇది నేను చెప్తున్నా. అలాంటి చేస్తే మనకు వీడియో రీచ్ కాదు, మళ్ళా అది మీకు చూపియదు బాగా. ఎందుకంటే మీకు మంచి యూట్యూబ్ ఏంటంటే బాగా ఇప్పుడు దాని ఏఐ వీడియోస్ మొత్తం చెక్ చేస్తుంది. ఏఐ వీడియో మొత్తం టెక్నాలజీ వాడింది. ఏ వీడియోస్ అయినా ఏందన్నా మొత్తం మనకు బయోడేటా మొత్తం చూపిస్తుంది. మన వీడియోస్ మొత్తం స్కాన్ చేసి చూస్తుంది. ఒక్కొక్క వీడియో చూడదు, కానీ ఒక 2-3 వీడియోస్ మెయిన్ ఏంటి అంటే ఇలా వాచ్ టైం ఎక్కడ వచ్చింది, వైరల్ ఏ వీడియో అయింది, ఈ మెయిన్ కొత్తగా ఏ వీడియోస్ పెట్టిర్రు అవన్నీ అయితే పక్కా చూస్తుంది. ఒక 4-5 వీడియోస్ అయితే కంపల్సరీ చూస్తుంది. ఆ 4 వీడియోల పొరపాట్లనే మిస్టేక్ అయితే నీకు ఆల్రెడీ మానిటైజర్ అయిపోతుంది. ఒకవేళ మిస్టేక్ కాలేదనుకో రివ్యూస్ కాంటెంట్ లేకుంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ నీకు ఇచ్చేస్తుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ మందికి వస్తుంది. అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే మనము మంచి వీడియోస్ అంటే చేయాలి. మనం వాయిస్ తోటి కొంచెం మనం ఫస్టే స్టార్టింగ్ ఈ బెదిరించి వీడియోస్ వేస్తున్నాము ఊర్లో, మన బయటకు పోయి ఇట్లా వీడియోస్ ఫస్ట్ మనం స్టార్టింగ్ చెప్పాలి, ఏం వీడియో చేస్తున్నాం ఏందని ఫస్ట్ చెప్పిన తర్వాత నువ్వు ఆ వీడియో పెట్టు. అలా చేస్తే నీకేం ఇబ్బంది కాదు, యూట్యూబ్ ఏం పట్టించుకోవద్దు అంతగానము. అవన్నీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ
రూల్స్ అయితే ఫాలో కావాలి. రూల్స్ ఫాలో అయిన తర్వాతనే మీకు అవుతుంది. ఇప్పుడు మొత్తం మీద నాకైతే అప్లై వచ్చిన తర్వాత ఈ వీడియో మీకు చెప్తున్నా, ఎందుకంటే ఇంకోసారి మీరు పొరపాటు చేయొద్దని. ఎందుకంటే ఈ పొరపాట్లు బాగా మంది చేసి మిస్టేక్ చేస్తారు. అందుకే మీకు మరీ చెప్తున్నా అన్నలు, ఎవరు ఛానల్ కాపీరైట్ తోటి ఛానల్ పోగొట్టుకుంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఛానల్ పోయింది, ఆ ఛానల్ పోగొట్టు కావద్దంటే మీకు కాపీరైట్ వేటల వీడియోస్ పెట్టద్దు, కమ్యూనిటీ గైడ్లైన్స్ రావద్దంటే వేటల వీడియోస్ పెట్టి మన ఛానల్ పోగొట్టుకోవద్దు. 1000 సబ్స్క్రైబర్లు 2000 సబ్స్క్రైబర్లు బాగా మందికి మంచి కష్టపడి మేనేజ్ చేసిన వాళ్ళకు అవన్నీ ఛానల్ పోతున్నాయి. అవన్నీ మీకు పోవద్దంటే మంచిగా మన వీడియోసే చేయండి. తమ్మేలు హ్యాష్ట్యాగ్స్ ఏదున్నా మన చెయ్యాలి. చేస్తే బెనిఫిట్ బాగుంటుంది. నాకు కూడా అలా బెనిఫిట్ అయితే జరిగింది. ఇప్పుడు నాకైతే మొత్తం మీద సక్సెస్ఫుల్గా మీరందరూ సపోర్ట్ చేయవల్ల నా వీడియో రీచ్కి అయితే వెళ్ళాలని కోరుతున్నా. మీ అందరూ సపోర్ట్ ఉంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన తెలుగు వాళ్ళు బాగా మంది మిస్టేక్ ఎత్తురు, అదే మిస్టేక్ ఎత్తురు. ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ పోస్ట్ చేయద్దు. ఇన్స్టాగ్రామ్లో మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసినాక తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయరు. ఫస్టే మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఇలా పెడితే అది కాపీ అయిపోతుంది, అది కాపీ పేస్ట్ అయిపోతుంది. ఏంటంటే ఎప్పుడైనా మీరు పోస్ట్ చేయంగా ఫస్ట్ అన్లిస్ట్గా పోస్ట్ చేయాలి వీడియోస్. ఆ పబ్లిక్ పెడితే అది పబ్లిక్ మనకు చూపిస్తుంది. అన్లిస్ట్ చేసినామనుకో అది మన హ్యాష్ట్యాగ్లు వేసి మనం వైట్ స్టూడియో, మీకు కొందరికి వైట్ స్టూడియో తెలియదు. వైట్ స్టూడియో తెలియని వాళ్ళకి ఏం చేయాలంటే వైట్ స్టూడియో మనం తీసుకోవాలి. వైట్ స్టూడియో తీసుకొని మనము ఎలా కావాలంటే మనకు ఆల్రెడీ మీకు ఎక్కువ ప్లే స్టోర్ దొరుకుతుంది. ప్లే స్టోర్లో వైట్ స్టూడియో కొట్టు అలా వస్తుంది. నీకు ఏ మెయిల్ తోటి నీకు ఉందో ఆ మెయిల్ తోటి మీకు అయిపోతుంది. బాగా మంది మిస్టేక్ అయితే బాగా మంది చేస్తారు. ఇది అయితే గుర్తుపెట్టుకోర్రి. ఆ సంఘటనలు నాకు వచ్చినాయి. నేను అందుకే ఈ వీడియో అప్లై వీడియో చేస్తున్నా. అప్లై వీడియో మనం ఫస్ట్ అప్లై వీడియో చేసినప్పుడు ఏంటంటే మన ఛానల్ గురించి చెప్పాలి. మన పేరు, మన డీటెయిల్స్, మనం ఎట్లా చేస్తున్నాము, ఏమంది అన్నట్టు మనం చెప్పాలి. నా పేరు భాస్కరు, జాడి భాస్కరు, ఇట్లా నేను వీడియోలు చేస్తున్నా. ఇది మన ఇందులో చెప్పాలి. ఇందులో చెప్పితేనే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఆల్రెడీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి హిందీలో సెలెక్ట్ చేసి మనము ఏంటంటే అన్లిస్ట్లో పెట్టి అప్లై వీడియో అని పెట్టి దాని లింక్ తీసుకుపోయి ఎక్కడ మనకు రివ్యూస్ కంటెంట్ వచ్చిందో ఆ వీడియో అక్కడ మనం కాపీ చేసి అక్కడ పెడితే మీకు అప్పుడు అప్లై అవుతుంది. ఫస్ట్ అప్లై అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయిన తర్వాత మన సెకండ్ ఆప్షన్లో మీకు ఫెయిల్ అయింది. ఆ వీడియోస్ డిలీట్ చేసి ఎక్కడ మనం పెట్టిన వీడియోస్ ఉన్నాయో అవి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా మీకు 3 నెలలు టైం పడుతుంది. 3 నెలల తర్వాత నీకు మళ్ళీ ఆ రివ్యూస్ కాంటెంట్ మళ్ళీ అప్లై అని వస్తుంది. అప్లై వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు అప్లై చేస్తే ఏమి ఇబ్బంది లేదు. అవన్నీ మొత్తం ఏమేమి ఉన్నాయో నీ ఓన్ వాయిస్ తోటి ఉన్న వీడియోసే ఉండాలి. మళ్ళీ వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీకు అప్పుడు మానిటైజర్ ఇస్తారు. అవర్ దాకా ఇయ్యరు. ఎందుకంటే అవర్ దాకా అట్లనే ఉంటుంది ఛానల్, ఏం ముందుకెళ్ళదు అని కోరుతూ ఈ వీడియో అందరైతే నా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఏందున్నా ఈ వీడియో అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాడి భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి. ఇది మొన్న జూలైలో జరిగిన ఈ 15వ తారీఖు జరిగిన ఈ అప్డేట్కు అందరూ అయితే బాగా మందికి ఛానల్ బాగా మంది కోల్పోయారు. బాగా మందికి రివ్యూస్ కంటెంట్ వచ్చింది. బాగా మందికి ఈ ప్రాబ్లం జరిగింది. ఈ ప్రాబ్లం జరగకుండా అంటే అన్ని ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఫాలో గారి. ఏ వీడియోస్ చేయకూడదు, మంకీ వీడియోస్ అవి ఆ వీడియోస్ అయితే చేయకండి. ఏ వీడియోస్కు రూపాయి అయ్యేది. మళ్ళీ సైడ్కు మన సైడ్కున్న మీది వీడియో చేస్తాం మాట్లాడతాం కదా, అవి కూడా డబ్బులు ఇయ్యేది. ఆవిడ కూడా డబ్బులు బంద్ చేసింది యూట్యూబ్. కామెడీ ఎంటర్టైన్మెంటు వాయిస్ ఓవర్ ఇచ్చి మన వాయిస్ ఓవర్ ఇచ్చి బయట మనం సైడ్కి ఒక ఫోటో ఉంటి ముంగట ఫోటో పెడతాం. అవన్నిటికీ అయితే డబ్బులే రూపాయి అయ్యేది మనకు యూట్యూబ్ అయితే. దానికైతే గుర్తుపెట్టుకోర్రి, గమనించుర్రి. ఇవన్నీ అయితే గమనించి ఇవన్నీ మీరు ముందుకు రండి అని కోరుతూ మీ జాడి భాస్కర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో కండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ మీకు అప్డేట్గా ఉంటానని కోరుతూ మీ జాడి భాస్కర్ యూట్యూబ్. లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.